అవి ఇలా ప్రచురించిన అదే రోజున సాయంత్రం 4 గంటలలోపు సంబంధిత రంగుల ఫోటోలతో ప్రెస్ రిజైండర్లు, క్లారిఫికేషన్లు, సమాచారాలను సిద్ధం చేయండి. రిజైండర్లను మీడియా సెల్ PRO విభాగానికి సమర్పించడానికి మరియు తదుపరి ప్రశ్న కోసం వాటిని GVMC ప్రతికూల వార్తల సమూహంలో అప్లోడ్ చేయండి. ఏవైనా రిజైండర్లు, క్లారిఫికేషన్లు సకాలంలో సమర్పించలేకపోతే ప్రతికూల వార్తా కథనాలకు ప్రతిస్పందంగా సంబంధిత కారణాలతో పాటు మధ్యంతర సమాచార కాపీని సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలి. ఇది సకాలంలో కమ్యూనికేషన్ మరియు అవసరమైన చర్య కోసం ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉందని నిర్ధారిస్తుంది. GVMC ప్రతిస్పందనలను క్రోడీకరించి రోజువారీ పునఃపరిశీలన నివేదికను జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ GVMCకి సాయంత్రం 5 గంటలకు లేదా అంతకుముందు క్రమం తప్పకుండా సమర్పించాలి. ఈ విషయాన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించాలని ఆదేశించారు. పైన పేర్కొన్న ఈ రెండు చాలా కీలకమైన అంశాలు. దీన్ని జిల్లా కలెక్టర్ GVMC కమిషనర్ ఇచ్చినట్టుగానే యథాతథంగా ఇస్తున్నాం. ఎందుకంటే GVMC కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్ ఈ విషయంలో ఎంత నిబద్ధతతో ఉన్నారో ఈ ఒక్క సర్క్యులర్ చాలు. దాదాపుగా అందరికీ కూడా మీడియాలో వచ్చే వార్తలు చాలా ముఖ్యమని కలెక్టర్ చెప్పకనే చెప్పారు. అలాగే GVMCలో జరుగుతున్న ప్రతి విషయంపై మరింత మెరుగైన పరిశీలన అవసరమని ఆయన చేసి చూపించారు. ఒక వార్తా పత్రికను, ఛానళ్లు, మీడియా బాధ్యతను మరింత పెంచుకోవాలని, తద్వారా GVMCకి మేలు చేయాలని, తద్వారా సమాజానికి మరింత మేలు చేయాలని మరింత బాధ్యతను మీడియాపై ఆయన